హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ దుర్గారావు గారు రాజమండ్రి దగ్గర మండపేటలో ఉంటున్నారండి. మనకు ఒక 5.1 ఛానల్ డిఎస్పీ యాంప్లిఫైయర్ అయితే ఆర్డర్ చేశారు. ఆయన చెప్పడం ఏం చెప్పారంటే, అయ్యా నాకు బనానా సాకెట్స్తో కావాలండి ఈ 5.1 డిఎస్పీ యాంప్లిఫైయర్ అని చెప్పి రిక్వైర్మెంట్ ఇచ్చారు మనకి. అయితే సార్ స్పీకర్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయంటే, నేను దానికి JBL 1500 వాట్ స్పీకర్ కనెక్ట్ చేసుకుంటానండి. అదేవిధంగా ఎనదరు మీరు చెప్పినట్టు 60 to 100 వాట్ బిలో స్పీకర్స్ అయితే నేను కనెక్ట్ చేసుకుంటామన్నారు. ఆయన కోసం అయితే యాంప్లిఫైయర్ డిజైన్ అయితే చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఆడియో టెస్టింగ్ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అయితే వీడియోలోకి పోయే ముందు మనకి సింగిల్ యాంప్లిఫైయర్ ఆర్డర్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాపర్‌గా నేను చెప్పే స్పీకర్సే దీనికి కనెక్ట్ చేయాలి. లేదంటే మీ దగ్గర ఏమైనా స్పీకరు సెటప్ స్పీకర్ ప్యాకేజ్ ఉంటే అది నాకు తెలియజేస్తే దానికి సూటబుల్ యాంప్లిఫైయర్ అయితే నేను చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, చాలామంది నా దగ్గర నాకు 5.1 యాంప్లిఫైయర్ కావాలని అడుగుతారు. ఓన్లీ యాంప్లిఫైయర్ కావాలా, మొత్తం స్పీకర్ సెటప్ కావాలంటే మా దగ్గర స్పీకర్స్ ఉన్నాయండి, యాంప్లిఫైయర్ కావాలంటారు. బట్ వాళ్ళ దగ్గర ఏ స్పీకర్స్ ఉన్నాయి ఏంటి అనే విషయం అయితే తెలియజేయరండి. ఎగ్జాంపుల్ మనం మాస్ఫెట్ కానీ 7294 ఐసీల బోర్డు కానీ వేసి ఒక యాంప్లిఫైయర్ మనం బయటికి అవుట్పుట్ ఇచ్చామనుకోండి, సబ్ వూఫర్ 1500 వాట్ JBL సబ్ వూఫర్ కానీ, లేదా పయోనీర్, సోనీ, క్యాట్లు, ఎనీ సబ్ వూఫర్, ఈవెన్ 10 ఇంచ్ కానీ 12 ఇంచ్ ఏ సబ్ వూఫర్ కనెక్ట్ చేసినా ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఇక్కడ మనకి సమస్య ఎక్కడ వస్తుందంటే, స్పీకర్స్ అనేవి చిన్న స్పీకర్స్ ఉన్నాయి, పాత హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉన్నాయి, లేదంటే చిన్న 4 ఇంచీలోని 40 వాట్ స్పీకర్ లాంటివి ఉన్నాయి. దానికి మనం 7294తో కానీ మాస్ఫెట్ బోర్డు కానీ వేసి ఇచ్చాము, దానికి ఆ స్పీకర్ కనెక్ట్ చేయని ఏమవుతుంది, అయితే స్పీకర్లు కాలిపోతాయి, లేదంటే స్పీకర్లు నిలబడిపోతే ఇక్కడ యాంప్లిఫైయర్ పాడైపోతుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందండి. అందుకే మీకు యాంప్లిఫైయర్ కావాలి అంటే ప్రాపర్గా ఏ స్పీకర్స్ ఉన్నాయనే విషయం అయితే ఖచ్చితంగా నాకు తెలియజేయాలి. ఒకవేళ మీకు ఏవున్నాయో మీకు తెలియజేయడం సాధ్యం కాకపోతే స్పీకర్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఆ ఇమేజ్ అయినా నాకు పెడితే అది ఎంత ఓమ్ స్పీకరు, ఎంత వాటేజ్ అని నేనే చూసి దానికి సూటబుల్గా బోర్డు వేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ లో వాటేజ్ స్పీకర్లు అయితే మీకు యాంప్లిఫైయర్ ప్రైస్ కూడా తగ్గుతుంది కదా, ఎందుకంటే అప్పుడు దానికి సూటబుల్గా బోర్డు వేస్తాను. ఎగ్జాంపుల్ మన దగ్గర పాత హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, దానికి 2030 2050 5 ఛానల్ ఐసీ బోర్డు వేసాను అనుకోండి, ప్రైస్ అనేది తగ్గుతుంది. లేదంటే 40 వాట్ లెవెల్లో స్పీకర్స్ ఉన్నాయనుకోండి, STK 402 కానీ STK 4141 ఐసీతో కానీ బోర్డులు వేసామనుకోండి, చక్కగా అది కూడా ప్రైస్ తగ్గుతుంది. అలా కాకుండా 60 వాట్ 80 వాట్ 100 వాట్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, అది ఇక్కడ 6 ఇంచ్ 8 ఇంచ్ 10 ఇంచ్ యాజ్ ఏదైనా పర్లేదు, దానికి సూటబుల్గా మన మాస్ఫెట్ బోర్డు కానీ లేదంటే 7294 బోర్డు కానీ వేసి ఇచ్చారనుకోండి, చక్కగా దానికి సూటబుల్ అవుతుంది. సో మీకు ఇక ముందు ఎవరైనా సింగిల్ యాంప్లిఫైయర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ ప్యాకేజ్ ఏది ఉంది, సబ్ వూఫర్ ఏది వాడుతున్నాం అనేది నాకు తెలియజేస్తేనే నేను యాంప్లిఫైయర్ చేసి ఇవ్వగలనండి. అంతేగాని ఫోన్ చేసి సార్ నాకు 5.1 యాంప్లిఫైయర్ కావాలి ఎంత అవుతుంది అని అంటే దానికి సమాధానం అయితే నేను ఇవ్వలేను. అలా కాకుండా మొత్తం సెట్ మన దగ్గర ఆర్డర్ చేశారంటే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే మొత్తం ప్యాకేజ్ నేనే ఇస్తాను కాబట్టి చక్కగా బోర్డుకి తగ్గట్టు ఇంపిడెన్స్ మ్యాచ్ అయ్యే విధంగా, ఆ ఓమ్స్ మ్యాచ్ అయ్యే విధంగా, వాటేజ్ సెట్ అయ్యే విధంగా ఓవరాల్ సెటప్ నేను ఇస్తాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మన వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైయర్ మీకు కావాలంటే వీడియోలో మీకు నేను నెంబర్ ఇస్తాను, జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే తెలియజేస్తాను. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఇది కావాలి అంటే దాని ప్రైస్ అడగండి, అంతేగాని హాయ్ బాయ్ అని మెసేజ్ లేదు మాత్రం పెట్టద్దు. థ్యాంక్ యూ. దుర్గారావు గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఆయన డిఎస్పీ రిమోట్ కిట్తో మనకి యాంప్ అయితే ఆర్డర్ చేశారు. ప్యానల్ అయితే ఈ ప్యానల్ ఆయన చూస్ చేసుకున్నారు. సో ఈ ప్యానల్ అయితే ఇక్కడ పేస్టింగ్ చేయడం జరిగింది. సో మన కంట్రోల్ బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ లైట్స్ కావాలని చెప్పేసి అన్నారు ఆయన. సో కంట్రోల్ బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము, గోల్డ్ కలర్ బూట్స్ అయితే తీసుకున్నామండి. సో ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంది. ఇప్పుడు ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేసామనేది అయితే చూద్దాము. యాంప్లిఫైయర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసామండి. ముందుగా పవర్ సప్లైకి వద్దాము. ఇక్కడ 24/024 ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాం, ఫుల్ HD ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. జీటెక్ కంపెనీ PCB మెటల్ డయోడు 10,000 MUF 63 వోల్ట్ ఫిల్టర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు అండి. ఇది డిఎస్పీ రిమోట్ కిట్ వెర్షన్ 4 అండి, ఇది FT0Z వెర్షన్ 4. ఇది డాల్బీ డిజిటల్ DTS ఫార్మాట్స్ అయితే చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఒక స్టీరియో మూవీ ప్లే చేసినప్పుడు కూడా ప్రోలాజిక్ అనేది చాలా చక్కగా వస్తుందండి. ప్రోలాజిక్ 2 వస్తుంది, అంటే
ఒక 5.1 మూవీ ప్లే చేస్తే సౌండ్ ట్రాక్ ఏ విధంగా వస్తుందో, స్టూడియో మూవీ ప్లే చేసినా లేదంటే MP3 సాంగ్స్ ప్లే చేసిన ప్రోలాజిక్ అనేది చాలా అంటే చాలా చక్కగా వస్తుందండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ బోర్డు అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. 5 ఛానల్ వచ్చినప్పటికి శక్తి 10 మాస్ఫెట్ బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు 1 అవర్ 38 మినిట్స్ నుంచి నేను ఆన్ చేశానండి. వీడియో అయితే ప్లే చేశాను, మ్యాడ్ మూవీ ప్లే చేశాను. 1 అవర్ 38 మినిట్స్ అయింది. హీటింగ్ వచ్చినప్పటికి కనీసం ఎటువంటి హీటింగ్ కానీ ఏమీ లేదు, చాలా కూల్గా అంటే కూల్గా ఉంది. అసలు ఆన్ చేసాం ఆఫ్ చేసాం అన్నట్టు ఉందండి. ఇప్పుడు సెట్ అయితే ఆన్లో ఉంది ఇది. సో కుమార్ ఆడియోస్ బోర్డు అయితే కనీసం హీట్ ఎక్కదండి, ఎందుకంటే ఇది మేడ్ ఇన్ చెన్నై అండి. చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఈ బోర్డ్స్, చాలా చక్కగా పనిచేస్తాయి. ఇందులో బ్రిడ్జ్డ్ మోడ్ అయితే హీటింగ్ ఉంటుంది కానీ థండర్ మోడ్ అనేది హీటింగ్ ఉండదు. అండ్ హీట్ సింక్ ప్రక్కగానే మనము ఫ్యాన్లు అయితే తీసుకున్నాము. ఈ ఫ్యాన్లు సౌండ్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనము బక్ బోర్డ్ అయితే యూజ్ చేసి దాని యొక్క స్పీడ్ అయితే తగ్గించడం జరిగిందండి. ఎటువంటి సౌండ్ గట్రా ఏమీ ఉండదు ఫ్యాన్ సౌండ్ అనేది. ఇక స్పీకర్ సౌండ్ అంటే ఎటువంటి సౌండింగ్ హమ్మింగ్ ఇష్యూ లాంటివి ఏమీ లేదు. ఇప్పుడు ఆన్లో ఉంది. మొత్తం 5 స్పీకర్స్ మనం కనెక్ట్ చేసాము, సబ్ ఓవర్ కూడా కనెక్ట్ చేసాం. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. సో ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే మనం చేసామండి. సో వైరింగ్ బాగుంది అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి. దెన్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీకు నేను చూపిస్తాను. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. ముందుగా క్యాబినెట్ వచ్చినప్పటికి GT5002 జీటెక్ ఆడియోస్ వారి క్యాబినెట్ అండి ఇది. సో దుర్గారావు గారు మన మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే మాకు బనానా సాకెట్తో యాంప్లిఫైర్ చేయండి అన్నారు. ఆయన కోసం అయితే బనానా సాకెట్తో యాంప్లిఫైర్ అయితే చేయడం జరిగింది. సో బనానా సాకెట్ ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. జస్ట్ అందరికి తెలిసిందేని. ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, థ్రెడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ హోల్ వస్తుందండి. ఆ స్పీకర్ వైర్ అనేది హోల్లో పెట్టాల్సి ఉంటుంది, మళ్ళీ థ్రెడ్ బిగించుకోవాలి. స్పీకర్ పాజిటివ్ వైర్ ఏమి రెడ్కి ఇవ్వాలి, నెగిటివ్ వైర్ ఏమి బ్లాక్ పిన్కి ఇవ్వాలండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, అదేవిధంగా సరౌండ్ రైట్, సెంటర్, సబ్. ఆ విధంగా స్పీకర్స్ అయితే మనం వైర్లు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫ్యాన్లు హోల్స్ అయితే ఉన్నాయి. డబల్ ఫ్యాన్ క్యాబినెట్ అంటాం దీనికి. మరి ఫ్యాన్లు ఇక్కడ అవసరం లేదండి, ఎందుకంటే హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్లు తీసుకున్నాం కాబట్టి ఫ్యాన్లు మరి వెనుక బిగించాల్సిన అవసరం లేదు. ఇక ఫ్యూటెక్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అక్స్ ఇన్పుట్ అయితే ఉంటాయండి. HDMI ఇన్పుట్ అయితే ఉండదు. అలాగే HDMI ఇన్పుట్ లేదని ఇబ్బంది పడే అవసరం అయితే లేదండి. ఆప్టికల్ నుంచి కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మనం డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. దెన్ సౌండ్ టెస్టింగ్ చూద్దాం, ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం పట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు.